కడప జిల్లా బద్వేలు పట్టణంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బద్వేలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా నామినేషన్ సందర్భంగా కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హాజరై స్థానిక రామాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అశేష జనవాహిని మధ్య వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరి స్థానిక రిటర్నింగ్ అధికారి ఆకుల వెంకటరమణకు నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తమ విజయాన్ని ప్రజలు ఖాయం చేశారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారాన్ని చేపట్టనున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి బద్వేలు నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి, యువ నాయకులు ఆదిత్యారెడ్డి, సుందర్రామరెడ్డి, యథారెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ అతిరథ మహారథులు భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు హాజరయ్యారు. ఈ అభివృద్ధి సంక్షేమం ఎరగలేదు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగనన్న సంక్షేమానికి 2200 కోట్ల రూపాయలు ఏ నియోజకవర్గానికి కూడా తగ్గకుండా మన బద్వేలు నియోజకవర్గానికి ఇచ్చారని చెప్పి కూడా ప్రతి అక్క చెల్లెమ్మలకు, ప్రతి అన్నదమ్ముని కూడా సవినయంగా విన్నవించుకుంటున్నాం. కాబట్టి అందరి గుండెల్లో జగనన్న ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ అఖండమైనటువంటి మెజారిటీ మనం వేసి గెలిపించాలి. పోయిన బై ఎలక్షన్లలో మనకు 92,000 ఓట్ల మెజారిటీ వచ్చింది.